ఇవిగమ్మా రా నాయనా రా. మా అమ్మ పువ్వులు ఇవ్వు. 4 మూరలు ఉన్నా. పాలిథిన్ బ్యాగ్ లో వేసివ్వు. అట్టాగే నాయనా. తీసుకో నాయనా. ఇదిగో. మా అమ్మ ఇంకో బ్యాగ్ ఇవ్వు. థ్యాంక్స్. కనిపిస్తున్నాయి. ఇంకోటి ఇవ్వవా? థ్యాంక్స్. ఇప్పుడు చూద్దాం. ఇంకా కనిపిస్తున్నాయి. ఇంకొకటి ఇవ్వవా? ఏం బాబు 4 మూరల పువ్వులు కొని ఇన్ని సంచులు అడితే అట్టా? జాలీగా లవ్ చేయడం మాత్రం తెలుసు. పువ్వులు కొనడానికి ఇంత పిసినారుతానవా? ఓకే ఓకే, నో టెన్షన్. పోయా పో. సరే సరే, కోపడకండి. వదినా, ఇదిగో స్వీట్ తీసుకో. థ్యాంక్స్. అది కొంచెం నవ్వుతూ చెప్పొచ్చుగా. అవును, పాప కనిపించట్లేదు, స్కూల్ నుంచి రాలేదా? ఇంకా రాలేదు. మా రామ్మా, ఎప్పుడు చూసినా కిచెన్ లోనే ఉంటావు. రా నోరుతారు. తినమ్మా, మీ అబ్బాయి యూనివర్సిటీలోనే టాప్. అరే, ఇంత సంతోషమైన విషయం చెప్తున్నా అందరూ మౌనంగా ఉన్నారేంటి? వదినా, అన్నట్టు తనేది? ఎవరు? అదే ఉమా. దేనికి? ఏం లేదు, నేను పాస్ అయ్యాను కదా, తనకి స్వీట్ ఇద్దామని. అయితే నువ్వు బుచ్చిరెడ్డిపాలెం వెళ్ళివ్వాలి. ఏంటి నువ్వు అనేది? తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎప్పుడు? ఎవరితో? వాళ్ళ నాన్న ఉదయాన్నే వచ్చి తీసుకెళ్లాడు. ఎవరిని అడిగి వెళ్ళింది? ఎవరిని అడిగి వెళ్ళాలరా? నాకు తెలియగలుగుతాను. ఎవరిని అడిగి వెళ్ళాలంటావు? నీకు పెళ్ళే 6 నెలలు అయితే పెళ్ళాం మీద ప్రేమ ఇప్పుడు పుట్టిందా? రే, ఎన్నాళ్ళని రా ఒక అమ్మాయి నీ టార్చర్ తట్టుకుంటుంది? ఉదయం నువ్వు అమ్మాయిని ఏమన్నావు గాని సాయంత్రం కాలేజ్ నుంచి ఏడుస్తూ వచ్చింది. వాళ్ళ నాన్న కోపం పట్టలేక ఆ అమ్మాయిని తీసుకెళ్లిపోయాడు. ఇప్పుడు తలంచుకుని ఏం లాభం? నువ్వు చేసిన పనికి వాళ్ళ నాన్న వీధిలో నిలబడి పరువు తీసుకెళ్లాడు. ఎంత బతిమాలని తెలుసావండి? నేను మన కుటుంబం తలదించుకోవాల్సి వచ్చింది. రేయ్, ఒక అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే సక్రమంగా కాపురం చేసుకోవాలి గాని ఇలాగే నా నడుచుకునేది. 40 ఏళ్ళురా, నేనెంతో గౌరవంగా బతికాను. ఇప్పుడు నా పరువు మర్యాద అన్నీ పోయాయి. రేయ్, అడిగినా నీ సమాధానం చెప్పాడు. మౌనంగా వెళ్తావంటరా దున్నపోతా. నేనొక్కడి గొంతు చించుకుని అరుస్తున్నాను. పోయింది నా పరువే కదా, నీ పరువా పోయింది? పో, అలాగే పో. ఏది ముద్దు తిను. నీళ్లు తాగు. వదినా, కొంచెం డబ్బుంటే ఇస్తావా? వచ్చే వరకు వెళ్ళొస్తాను. మీ నాన్నకు తెలిస్తే చంపేస్తారు. అందుకని తను అలాగే వదిలేస్తావా? అర్థం చేసుకోకుండా మాట్లాడతావేంటి? ఏంటి భారతి, ఏంటి సమస్య? ఏం లేదు మావయ్య. ఏంటమ్మా, నువ్వు కూడా విషయాన్ని దాచిపెట్టడం నేర్చుకున్నావా? అది కాదు మావయ్య, కార్తీక్ బుచ్చిరెడ్డిపాలెం వెళ్తాడట. బుచ్చికెళ్తాదంటున్నా? రేయ్, నేను ఒక విషయం క్లియర్ గా చెప్తాను, వినేళ్ళు. నువ్వు బుచ్చికెళ్ళు, నీ పెళ్ళాన్ని కలుసుకో, అది నీ ఇష్టం. నీ పెళ్ళాన్ని ఇక్కడికి తీసుకురాకూడదు, ఇది నా ఇష్టం. వాళ్ళ నాన్నని ఎంతగానో బతివాళ్ళని తీసుకెళ్లొద్దురా అని వినిపించుకోకుండా అమ్మాయిని లాక్కెళ్ళాడు. ఆడపిల్ల తండ్రి వాడికి ఎంత పొగరుంటే మగపిల్లాడి తండ్రి నాకెంతుండాలి? దానికి నన్ను నువ్వేం చేయక్కర్లేదు. ఆ రత్నం ఇక్కడికి రావాలి, తెలియక తప్పు జరిగిందని నాకు క్షమాపణ చెప్పాలి. చెప్పాకే నీ భార్య ఇంట్లో అడుగు పెట్టాలి. ఏదో తమాషా చెప్తున్నాను అనుకోవద్దు, గుర్తుంచుకో. నేనేమన్నా కట్నాలు అడిగానా, కానుకలు అడిగానా, లేక అమ్మాయిని ఏమన్నా చిత్రహింసలు పెట్టామా? ఈ తండ్రులంతా ఇంతేరా, ప్రతి చిన్న విషయానికి రెచ్చిపోతుంటారు. వాళ్ళు అసలు పట్టించుకోకూడదు. ఈ కాలం కుర్రాలంతా కాలేజీకి వెళ్లేలోగా అమ్మాయిని లైన్ లో పెట్టి ఇల్లీగల్ గా కాపురాలే చేసేస్తున్నారు. నువ్వేంటంటే పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకుని బ్రహ్మచారిగా ఉండిపోయావు. ఇలాగే కంటిన్యూ అయితే నువ్వు బెండకాయలు ముదిరిపోతారా? ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళి అమ్మాయిని తీసుకొచ్చి కాపురం పెట్టేసే. ఏంటో ఆలోచిస్తున్నావు? ఇందా ఇది తీసుకో, ముందు వెళ్ళి అమ్మాయిని తీసుకురా. పోతే ఇంకో విషయం మామ, మంజు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. రేపో మాపో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోబోతున్నాం. నువ్వు వెళ్ళి ఉమ్మని తీసుకొచ్చాయి, నేను మంజుని తీసుకొస్తాను. అందరం కలిసి హనీమూన్కి వెళ్దాం. ఓకే? థ్యాంక్స్ రా మావా. ఓకే, బయలుదేరి. సరే,
నేను ఊరికి బయలుదేరుతున్నాను. నువ్వు ఈ బండిని జాగ్రత్తగా హాస్టల్లో పెట్టు. నేను ఇట్టించే వెళ్తున్నా. ఏరా ఇది నీకు అన్యాయం అనిపించట్లేదు? ఇది ఒక బండి, దీన్ని జాగ్రత్తగా చూసుకోవడం. 10 రోజులు కాదు కదా, 10 ఏళ్ళైనా సరే ఈ బండి ఇక్కడే ఉంటుందిరా. దీన్ని స్టార్ట్ చేసేలాగా నా ప్రాణాలు పోతాయి. అలా జరగకుండా చూసుకోరా. అలాగే బాబు. థ్యాంక్ యూ. యాక్చువల్లీ నా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు పక్క వీధిలో ఉంది. నేను పెద్ద బిజినెస్ మీటింగ్ వచ్చాను. మీ ఇల్లు పక్కనే ఉందని చెప్పారు. అందుకే సో జస్ట్ లైక్ దట్ ఊరికే చూసి వెళ్దామని వచ్చాను. విలేజ్ సో హాట్ యునో. తాగడానికి ఏమైనా ఇస్తావా? తీసుకొస్తాను ఉండండి. మజ్జిగ తాగుతారా? ష్యూర్, దానికేం తాగుతాను. ఈ ఇంటి నా కాలంలో తక్కువ రేటుకే కొట్టేశారనుకుంటా. ఇట్స్ నైస్ నైస్. తీసుకోండి. థ్యాంక్ యూ. వావ్, బటర్ మిల్క్ అదిరిపోయింది. దీన్ని విలేజ్ లో ఎలా తయారు చేస్తారు? అన్ని చోట్ల పెరుగు నుంచే మజ్జిగ చేస్తారు. ఓ ఐ సీ. ఉమా, ఎవరది? గుడ్ ఆఫ్టర్నూన్ అంకుల్. ఆ, ఏంటి విషయం? పక్క వీధిలోనే నా ఫ్రెండ్ ఇల్లు ఉంది. ఒక బిజినెస్ మీటింగ్ కోసం వచ్చాను. మీ ఇల్లు కూడా ఇక్కడే ఉందని చెప్పాడు. సో ఊరికే జస్ట్ లైక్ దట్ చూసి వెళ్దామని. చూసావుగా, ఇక బయలుదేరు. బయలుదేరుతాను అంకుల్, బయలుదేరుతాను. కానీ బస్సు 7 o'clock అట. మోర్ ఓవర్, నేను బోర్న్ అండ్ బాట్ అప్ ఇన్ సిటీ. ఈ విలేజ్ ఎక్స్పీరియన్స్ నాకు లేదు. ఎలాగో వచ్చాను కదా, విలేజ్ క్లైమేట్ పీపుల్స్ అన్ని స్టడీ చేసి సాయంత్రం ఒక 6 గంటలకి 6 గంటలకు టౌన్ బస్సు ఉంది. దాంట్లో వెళ్తే 7 గంటలకు వైజాగ్ బస్సు పట్టుకోవచ్చు. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ. బై ద వే, ఇక్కడ బాత్రూమ్స్ అవి ఉంటాయా? ఉన్నాయా అని అడిగాను. ఇట్స్ ఎమర్జెన్సీ. థ్యాంక్ యూ. హరే రామ 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 హరే హరే హరే. ఏంటి బామ్మా, ఎలా ఉన్నారు? నాకేమిటి బాబు, బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నీ మొహంలో సంతోషమే లేదు. నా మనవరాలు నిన్ను పస్తులు పెడుతుందా? నీ పెళ్ళాం కాస్త మొండి ఘటమే, కాని దాని మనసు చాలా మంచిది. దాన్ని నీతో పాటు తీసుకువెళ్ళి హాయిగా కాపురం చేసుకో. నా ముని మనవణ్ణి చూసాకే నీ కన్ను మోస్తాను. బామ్మా, మీ మనవరాలు నాతో వస్తుందా? నీకేమిటి నాయనా, రాజకుమారులా ఉన్నావు. నీతో కాపురం చేయడానికి దానికి చేదా ఏమిటి? ఇలా చూడు, ఆడపిల్ల కదా, కాస్త గట్టిగానే ఉంటది. నీ చెయ్యి పడిందనుకో కరిగిపోతుంది. పట్నంలో మీ ఇల్లు ఎక్కడ బాబు? శివాలయం పక్కనే బామ్మా. అయితే రోజు గుడికెళ్ళి దర్శనం చేసుకుంటావన్నమాట. నానమ్మా, అన్ని తెలిసినట్టు మాట్లాడుకో. అది కాదే, చాలు, ఏదో చాలు. పిచ్చాపాటి. భోజనం రెడీ చేయమంటారా? ఓకే షూర్. నాకు ఈ హోటల్ భోజనం అంటే పడదు. కొంచెం హోమ్లీ ఫుడ్ అయితే బెటర్. ఇదిగో, నువ్వంటే దానికి ఎంత ప్రేమో చూసావు కదా. ఇక మీదట నువ్వే దాన్ని చూసుకోవాలి, తెలుసా? తప్పకుండా బామ్మా, ఆ. నువ్వేం దిగులు పడకు. దాన్ని మహారాళ్ళ చూసుకుంటాను. చల్లగా ఉండండి. వస్తాను. రామా. రసం మాత్రం చాలు. ఇంకొంచెం. సూపర్. నువ్వు వంట ఇంత బాగా చేస్తావా? మా వదిలికి వంట చేయడమే చేత కాదు, వేస్ట్. వేరే దారిలాగా తింటున్నావు. ప్రామిస్, నా లైఫ్ లో ఈ రోజు ఇంత రుచిగా ఉన్న భోజనం చేస్తున్నాను. ప్రామిస్ అంట, ఇది ఒకటే తక్కువ.
ఉమా ఇంకా బయలుదేరలేదా? టైం అయింది. ఓ మై గాడ్, టైం అయిపోయిందా? ఏంటమ్మా నువ్వు, నేను వద్దు వద్దంటున్నా భోజనం వడ్డించావు. ఇప్పుడు నాకు బస్సు అందుతుందో లేదో. వాట్ ఐమ్ గోయింగ్ టు డు? ఓ మై గాడ్. ఊరికి హైరాణ పడుకో. పొలంలో పనిచేసేవాడు రమ్మంటాను, వాడు సైకిల్ ఎక్కించుకొని రైల్వే గేట్ దగ్గర వదిలేస్తాడు. అక్కడి నుంచి అడ్డదారిని వెళ్ళావంటే బస్సు పట్టుకోవచ్చు. నో నో నో, నేను దీనికి ఒప్పుకోను. హౌ కెన్ ఐ? నేను +2 చదువుతున్నప్పుడే సెల్ఫ్ మేడ్. నేనే కష్టపడి పనిచేసి చదువుకున్నాను. మా అమ్మ నాన్నలు కూడా ఇబ్బంది పెట్టలేదు. అలాంటిది నేనెలా పనిచేసామని సైకిల్ తొక్కమని హిట్స్ బ్యాడ్. నేను దీనికి ఒప్పుకోను. ఐ కెన్ డూ ఇట్. నో. ఏం చేద్దామని? మరి అయితే నేను ఎలా చేస్తే ఎలా ఉంటుంది? ఈ రోజు రాత్రికి ఇక్కడే ఎక్కడో మూల పడుకుంటాను. రేపు పొద్దున లేచి ఫస్ట్ బస్ పట్టుకొని అలాగే వెళ్ళిపోతాను. ఇందులో మీకు ఎలాంటి అభ్యంతరం లేదుగా? ఉదయం 5 గంటలకి నేనే బండి ఏర్పాటు చేస్తాను. థ్యాంక్ యూ అంకల్, సో నైస్ ఆఫ్ యూ. రసం ఏమో టేస్ట్ గా ఉంది. ఇంకొంచెం పోస్తావా? దయచేసి అరవకుమా, ఒట్టుమా. నేను నిన్ను చూడడానికే వచ్చాను. నాకు ఈ ఊళ్ళో అసలు ఎవ్వరూ తెలియదు. నేను నాతో తీసుకెళ్దామని వచ్చాను. చేతులు తీయండి ప్లీజ్. నువ్వు మీ నాన్నతో చెప్పనని చెప్పు. సరే, నా కాళ్ళు వదలండి. ఉమా, నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో తెలుసా? రిజల్ట్ రాగానే స్వీట్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పి నేను నిన్ను ప్రేమిస్తున్న విషయం చెప్దాం అనుకుంటే ఈలోగా కోపగించుకొని వచ్చేసావు. కావాలంటే నా ఫ్రెండ్ అడుగు. నన్ను నమ్ముమా. ఏదో మనసుకి నచ్చిన అమ్మాయికి చెప్తానన్నారు. తను నువ్వే ఉమా. ఎప్పటి నుంచి మీకు నేను వచ్చాను? ఎప్పటి నుంచి అంటే ఎలా చెప్పు? నిషా వద్దన్నప్పటి నుంచా? చచ్చ అబ్బే అదేం కాదు. నువ్వంటే ఎప్పటి నుంచి ఇష్టమో చెప్పలేను, కానీ నిజంగా ఐ లవ్ యూ ఉమా. ప్రామిస్, ఐ లవ్ యూ ఉమా. ఎన్ని రోజులు నన్ను ఏడ్పించారు. నేనేం తప్పు చేశాను? ఎందుకు అలా నడుచుకున్నారు? నో ఉమా, అదంతా పాస్ట్. పాస్ట్ ఇస్ పాస్ట్. అవన్నీ మర్చిపోదాం, ఓకేనా? ఏడవకూడదు, సరేనా? నవ్వు. ఏ నవ్వు. ఉమా, నిన్ను ఒకే ఒక్క ముద్దు పెట్టుకోనా? వద్దు, నీకొద్దంటే నాకు వద్దు. ఐ డోంట్ ఫోర్స్ యూ. నీకు ఇష్టం లేకపోతే నేను దూరంగా వెళ్ళి పడుకుంటాను. సరే, వెళ్ళి పడుకోండి. అలా అంటే ఎలా అమ్మా? అట్లీస్ట్ చెయ్యి. ఒక్క కిస్. ఫోర్స్ చేయనని చెప్పినట్టున్నారు. ఏదో తెలియక. ఐ లవ్ యూ అమ్మా. ఈ టైంలో అమ్మా క్షమించడమ్మా, ఆవు ఏనబోతోంది. పని వాళ్ళందరూ పక్కూరికి సినిమా చూడడానికి వెళ్ళారు. పశువులు కొట్టంలో కరెంట్ లేదమ్మా, పెట్రోల్ బాక్స్ లేట్ కావాలి, అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. సరే, నువ్వు వాళ్ళు నేను తీసుకొస్తా. అలాగేనమ్మా. ఇదొకటి సమయ సందర్భం లేకుండా ఈంతోంది. పాపం దానికేం తెలుసు? అవును, నా టెన్షన్ దానికేం తెలుసు. అమ్మా, లైట్ నేను తీసుకెళ్తానమ్మా. ఈడోడండి బాబు, అర్థం చేసుకోనట్లాడు.
జిడ్డు ఉడుతుంది తుడుచుకోండి. ప్లీజ్ ఉమా.